మా పిల్లల రిజల్ట్ చెప్పిన పాస్ ఫెయిల్ అని. మా చిన్నోనికి ఏమో పరీక్షలలో మా పెద్దోనికి వచ్చిన అవార్డు శ్రీరామ్ చిట్టిపండు వాళ్ళు ఇచ్చిన అవార్డు, యూట్యూబ్ నుంచి వచ్చిన సిల్వర్ ప్లే బటను. దోస్తులందరికీ నమస్తే. ఇవాళ మా పిల్లల రిజల్ట్ చెప్పిన పాస్ ఫెయిల్ అనేది. ఇంకా కొన్ని ముచ్చట కూడా అడుగుతారు కదా మీరు, మీ పిల్లలు గవర్నమెంటా ప్రైవేటా అనేది మొత్తం చెప్పిన వివరంగా. ఒకసారి వీడియో వేద్దామని చెప్పలేను అనమాట, అందుకే చెప్పిన. మా పిల్లలకు వచ్చిన అవార్డులు కూడా చూపించిన, నా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ కూడా చూపించిన. ఒకరు లైక్ కొట్టురి, గట్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ పొద్దుగల్లా పెండ తెచ్చినాం. మళ్ళా నా చల్లినప్పుడు మొత్తం ఆనొచ్చి కొట్టుకోపోయింది సాంపంతా. రనాగా చల్లినప్పుడే కొట్టుకోపోతుంది, అది కూడా మంచిదే కదా వాన పడితే. అందుకే మళ్ళీ ఇవాళ కూడా చల్లిన. ఇవాళ అయితే ఎండనే కొడుతుంది. మోసే బాధ ఏం లేదు, నల్ల కూడా ఒకటి బయట పెట్టించినాము. ఇంటి పనులు చేసేటప్పుడు ఆలోచనతో చేపియాలి కదా, మళ్ళీ అందుకే తెలిసిన కాడికి ఇట్లా చేయించినాము. తోసిన కాడికి అన్ని పనులు అయితే ఉపయోగపడేటే చేయించిన. పొయ్యి మీద అన్నం కూర ఉడుకుతున్నాయి రెండు. ఆలుగడ్డ కూర పచ్చి పులుసు వేసిన. సాంపి చల్లినాక జరసేపు ఊకుంటా ఆరిపోవాలని ముగ్గులేస్తున్నా. ముగ్గులేస్తే కడ వేరుంటది కదా సాంపి చల్లి. మా చిన్న సైకిల్ బయట పెట్టిండి ఇప్పుడే. వీడియోలల్లా ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ముగ్గులు రాని వాళ్ళు ఉంటే వేసుకున్న బట్టల పైన ఎన్నో డిజైన్లు ఉంటాయి, అవి చూసుకుంటే వేయచ్చు. మంచిగా వేయాలనిపిస్తుంది కానీ గాడుపుకు మొత్తం కొట్టుకోతుంది ముగ్గు, అందుకే మోతాదేసి. మా చిన్నోడు ఉసుకులు పోతుండి ఇయ్యాల. నిన్న పోయిండు కానీ పగటిల దాకానే పోయిండు. ఇయ్యాలనైతే మొత్తం ఉంటదంట ఉసుకులు. పచ్చి పులుసు ఎందుకు చేసిన అంటే మా చిన్నోడు ఆలుగడ్డ టమాటా తినడు, అందుకే చేసిన. పొద్దుగల నాష్టకి దొడ్డు రవ్వ కూడా చేసిన, అచ్చ ముక్మలాకనే వేయాలి. ఇంతసేపట్ల అన్నం అయ్యింది. ఇవి దమ్ముకి వేసే బయట ముగ్గేసిన. బంద్ చేసేటప్పుడు మా చిన్నోనికి చెప్తా పోయి బంద్ చేయని. నేను వండిన ఆలుగడ్డ టమాటా చిన్నోని కోసం పగటిల అన్నం కడుతున్నా. ఆ చిన్నోడేమో 8 గంటలకు పోతాడు, మా ఆయనేమో 9 గంటలకు పోతాడు. ఉదయాలైతే వాళ్ళకి టిఫిన్లు కట్టి తోలిస్తా. వాళ్ళు పోయినాకనే ఇంట్లో పనులు చేసుకుంటా వీడియోలు చేస్తా అన్నట్టు. అన్నం చూసి పెట్టాలి, జరంత ఎక్కువైనా కూడా ఎందుకు ఎక్కువ పెట్టిన మమ్మీ అంటాడు. దీంట్లోకి పచ్చి పులుసు వేసి మామిడికాయ తొక్కేసిన. మామిడికాయ తొక్క అయితే వీడియోలలో తిరుగుతూనే ఉంటుంది అయిపోయేదాకా. ఏ మాటకు ఆ మాటనే చెప్పాలి కానీ ఇవి రెండు కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. అప్పుడే వేసి పోసి పెట్టిన పచ్చి పులుసు అయితే కమ్మగా ఉంటుంది అన్నంలా. మేము పెట్టిన మామిడికాయ తొక్కు వీడియోని చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో పెడతా చూడుండ్రి. తెలంగాణలో పచ్చడి ఎట్లా పెట్టిరనేది మీకు కూడా సమజవుతుంది కదా. ఒక పని చేసి ఇంకొక పని మా బుడ్డోని చెప్పాలి కదా, మళ్ళీ అందుకే నీళ్ళ బాటర్ పట్టుకోమని చెప్పిన. ఇప్పటిదాకా ఉస్కూల్ బస్తది అదురుకుండు. పుస్తకాలు అన్నట్టు ఏం లేవు, 1-2 ఉన్నాయి అంతే, ఇంక ఇయ్యలేరు కదా. నేనే టిఫిన్ బాక్స్ పెట్టి బాటల్లో పెట్టిన మంచిగా ఇట్లా పెట్టుకొని. పుస్తకాలకు కాపీలకు అట్టలు నేనే వేస్తా. ఈ వీడియో బుధవారం తీస్తుంది. బుధవారం స్కూల్ డ్రెస్ గిది. బుధవారం శనివారం ఈ స్కూల్ డ్రెస్ ఉంటుంది. కడమ రోజులలోనేమో తెల్ల డ్రెస్ ఉంటుంది, తెల్ల షర్టు ఎర్ర పాయింట్ ఉంటుంది. మొదలు షూస్ వేసుకొని చూసిరు కానీ సైజు రాలేవు, చిన్నగానే అంట. పోయిన తాప తెచ్చినట్టు ఏం జర పెద్దయి అవి వచ్చినాయి. ఈ సైజు వచ్చినాక అనుకున్నా ఇంకా పర్వాలేదు కొన్నక్కర్లేదు అనుకున్నాం. వీటికి కూడా 300-400 ఖర్చు వచ్చేది ఇప్పుడు కొనాలంటే. తయారైతుంటే అప్పటికే వాళ్ళిద్దరు దోస్తులు వచ్చిపోయిరు జల్దినరా అని. ఇంకేంచి 2-3 కలిసి పోతారు, ఎవరి సైకిళ్ళ మీద వాళ్ళు అన్నట్టు. బయటకు పోయేదాకా పైలంగా ఓ అని చెప్తూనే ఉంటా. పొంటి జర పెద్ద పెద్ద ట్రక్కులు వస్తాయన్నట్టు చూసుకుంటా పోమ్మంట. రొంజి మీద పోతాడు సైకిల్ దొక్కితే మా చిన్నోడు, అదే భయం అవుతుంది ఎట్లా పోతాడేమో అని. అలా 4 గంటలకు వస్తాడు. వీళ్ళల్లో ఎక్కువ రాడు, నాకు ఇష్టం ఉండదు మమ్మీ అంటాడు. ఈ రోజు ఒక్కనాడు తీసుకుంటారా బాబు అంటే తీసుకొని ఇచ్చిండు. అయితే వాయిగానే ఒకసారి బాయ్ చెప్పు మా దోస్తుల కంటే చెప్పిండు. పైలంగవో నేను ఇంకా తినలేను, మావని తొలిసినాక తిందామనుకొని పొద్దుగల నాష్ట తింటున్నా దొడ్డు రవ్వ. నిన్న పొద్దుగల మా ఆయన ఉస్కూలు పోయి ఫీజు కట్టిండు 5,600. ఆ పైసలు ఖాళీ పుస్తకాలకేనంట. ఇప్పుడు నా ముందలున్న పుస్తకాలు తెచ్చిండు అన్నట్టు. ఇంకిచ్చేటి ఉన్నాయంట, ఫీజు కూడా కట్టాలి. వీటికి కూడా అట్టలేసినాక కొంటవమ్మంట. మా పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయిపోయిండు. సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఫస్ట్ ఇయర్ లో ఎన్ని మార్కులు? 340కి 338. 35 మార్కులు వచ్చిండే. మొన్న పరీక్ష రాసిండు, మళ్ళా రీ ఎగ్జామ్ అంట. అది రాస్తే 340కి 338 వచ్చింది. మొదలు 335 వచ్చినాయి. ఇప్పుడు 3 మార్కులు పెరిగి 38 వచ్చినాయి. 338. క్లాస్ ఫస్టే వచ్చిండు మొదలే అనమాట. మా చిన్నోనికి ఏమో పరీక్షలల్లో నేను మా చిన్నోంది పెద్దోంది మార్కుల ఫోటో పెడతా, మీరు కూడా ఒక పాట చూసుకోండి. ఇద్దరు ఫస్టే వచ్చిరు తరగతిలా. ఇంకొకటి పైసలు కట్టొచ్చింది కదా 5,600. ఈ పుస్తకాలు ఇచ్చిరు. ఎన్ని పుస్తకాలు ఇచ్చిరు అంటే 6 ఇచ్చిండ్రు. వీటికి కట్టలేయాలి, ఇంకా కాపీలు తెచ్చుకోవాలి. ఏమేమి ఉంటాయి? కాపీలు కూడా ఉంటాయి కదా, నోట్బుక్స్, బస్తా. సంచి అయితే స్కూల్కి సంచి కావాలి కదా, బ్యాగ్ పాతదే ఉంది, అదేం వద్దన్న. షూస్ కూడా ఉన్నాయి.
బట్టలు ఇప్పుడు వేసుకోయిన బట్టలు అయితే ఉన్నాయి. ఇక వీళ్ళనంత వరకు పాతయ్య వాడమని చెప్తున్నాము. ఓకే అన్నాడు. ఒకవేళ కుదరకపోతే సైజు చిన్నగా అయినా కూడా కొత్తవి ఇస్తాము. ఇదిగోండి ఇవన్నీ. మా చిన్నోడేమో 8వ తరగతి, ఇప్పుడు 7వ తరగతి అయిపోయి. ఫీజు ఏమో 3200. బస్సు అలాగని బస్సుకేమో 600 ఉంటుండొచ్చు నాకు తెలిసి. 1000 రూపాయలు అంట బస్సు. మా ఆయనకు అన్నీ తెలుసు, నేనైతే పోలేను. నిన్న స్కూల్ పోయి అన్నీ అడిగొచ్చింది అనమాట. పోయిన తాపనేమో ఎంత ఉండే, 2200 ఉండే కదా, 2100. ఈ తాపనేమో 3100. ఏడాదికి ఎంత అంటే బస్సుతో కలిపితే 50,000 అవుతాయి, బస్సు లేకుండా అయితే 40,000 అవుతాయి. ఇవన్నీ కలిపి ఇంకా డ్రెస్సులు అలాగనే, షూస్లు అలాగనే కొనాలంటే టై బెల్ట్ ఇవన్నీ అలాగనే ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి కదా. ఇంకా వేరే స్కూల్ అడిగినా ఇంకా డబల్ పైసలు చెప్పారు. ఇంక ఇదే కొంచెం నయం అని, కొంచెం దగ్గరనే ఉంది, 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది. సైకిల్ మీద పోమని చెప్పినాము. ఆ సైకిల్ కూడా మీకు 2-3 సార్లు వీడియోలలో చూపించినాయి కదా. మీరు కూడా పైసలు కట్టిరా, అట్టలు కూడా వేస్తా అప్పుడు వీడియో తీస్తా. ఇంకొకటి దగ్గరికి రావాలా, కనిపిస్తుందా? మా పెద్దోనికి 10వ తరగతిలో వచ్చింది. ఇది హాస్టల్ నుంచే ఇచ్చిరు. ఇది గవర్నమెంట్ నుంచి, అదే గవర్నమెంట్ నుంచి హాస్టల్ ఇచ్చిరు కదా. బీసీ వెల్ఫేర్ సొసైటీ. అవునా, 2025 ఇచ్చిరు. 3 తారీఖు 6వ నెల 2020 హైదరాబాద్లో ఇచ్చిరు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ. చూడండి ఇదేమో శ్రీరామ్ చిట్ ఫండ్ వాళ్ళు ఇచ్చిరు. శ్రీరామ్ చిట్ ఫండ్ వాళ్ళంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసీలు కట్టుకుంటారు చూడండి వాళ్ళు. ఆ సార్ వాళ్ళు ఇచ్చిరు. 30,000 కూడా ఇచ్చిరు మా పెద్దోనికి. ఇదిగోండి 30,000 ఇచ్చిరు. పైసలు కూడా అందరికి ఇచ్చిరు. స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే 1,00,000 రూపాయలు ఇచ్చిరు. యూట్యూబ్ నుంచి వచ్చిన సిల్వర్ ప్లే బటన్. నా వీడియోస్ ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. ఇట్లనే ఆదరిస్తుండండి. ఏమన్నా తప్పులు ఉంటే కూడా చెప్పుండ్రి, ఇట్లా కాదు ఇట్లా మార్చుకోమని. వీడియోలలో నేను మార్చుకోనికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే నా నుంచి మీరు ఏదైనా నేర్చుకోవాలి మంచి అనేది, పనులు కానీ ఏమన్నా చిట్కాలు కానీ అని అనుకుంటున్నా. ఉపయోగపడాలి మీకు ఎట్లకించి. ఇక ఇది కూడా మా పెద్ద బాబుదే, పెద్ద బాబుదే. ఇది కూడా కొంచెం వెనుక జరుపు, కెమెరా కనిపిస్తుంది. నీకు అనిపిస్తున్నాయా? మా చిన్నోనికి ఏం రాలేవు, సర్టిఫికెట్ ఒకటే. ప్రైవేట్లలో ఏం రావు కదా, గవర్నమెంట్లోనే అన్నీ వస్తాయి. మంచిది అవుతాయి. మా చిన్నోడు మంచిగా అవుతాడు, కానీ హాస్టల్ ఉండమంటే ఉండలేడు. అయినా సరే వచ్చి తోలుకొచ్చినాం మేము. పోయిన తాపనే తోలుకొచ్చినాము. 2 ఏళ్ళు ఉండే హాస్టల్లో. చాలా వరకు హాస్టల్ వీడియో పెట్టి అంటే మా చిన్నోడు లేడు, పెద్దోడు ఉన్నాడు. పెద్దోడు ఒకడు వచ్చి ఒకడు పోతాడు, ఎక్కువ పోతలేను. ఇప్పుడైతే నెలలో పోదామని అనుకుంటున్నాం మా పెద్దోడి దగ్గరికి. నీట్ కూడా కోచింగ్ తీసుకుంటుండు. మా కోచింగ్ అంటే హాస్టల్ అనే చెప్తారు అనమాట, గవర్నమెంట్ గురుకుల హాస్టల్ అని. అందుకే ఎక్కువ వస్తలేడు. బైపీసీ మా పెద్దోడు నీట్ రాస్తాడు అనమాట పరీక్ష. నీట్ రాస్తే మరి సీట్ వస్తుందా లేదా ఎట్లా ఏందనేది రావాలనే కోరుకుంటున్నా. జర మీరు కూడా కోరుకోండి రావాలని. మస్తు కష్టపడతాడు కదా, చదువు అంటే మస్తు ఇష్టము. చూడాలి ఎంతవరకు ఏందనేది. ఇదిగోండి ఇవన్నీ. ఇది మాత్రం మీకే అంకితమా? అంకితం ఏమంటారు చూడండి, అవార్డు. ఇది మీకే అవార్డు, అంకితం. ఇప్పటివరకు మీ అందరి ఆధార అభిమానులతో నాకు వచ్చింది. మీరు కూడా ఒక అక్క అని కామెంట్ పెడతారు. ఇక బ్యాడ్ కామెంట్ పెడతారు, ఆడడం మొదలవుతాడు ఎట్లయినా. మీరు మంచి కామెంట్లు పెడతారు, అక్క ఇట్లా అట్లా అని. పచ్చి పులుసు ఇది మూట పిండి మూత పెట్టుకో గట్టిగా. సంచి ఇది ఎంత? 200. ఒకటి ఖరాబ్ అయితే పడేసిండు, ఇంకొకటి కొత్తది కొన్నాం. ఇప్పుడు స్కూటీ తీస్తుంది ఛార్జింగ్ బండే. 100% ఛార్జింగ్ ఎక్కినాక పొద్దుమిక దాకా పనిచేస్తుంది. ధర 150,000 నెల గట్టుడు ఈఎంఐలో కొన్నామని చెప్తున్నా. దీని పైసలు ఇంకా తీరలేవు, ఇప్పటికి కూడా కడుతున్నాం నెలకు. మెట్లన్నీ దుమ్ము అయితే ఊడిచిన ఇప్పటిదాకా. చుట్టుముట్టన్నీ మట్టితోవలే ఉన్నాయి. దుమ్ము ఉరుకొస్తూనే ఉంటుంది. నెలకు 4-5 సార్లు ఊడవాలి. ఊడకుండా ఊకున్నాం అనుకో ఈ మట్టి ఇంట్లో దాకా జరుగుతుంది. మళ్ళా పని ఎందుకని సిడీల మీద దుమ్ము కనబడంగానే ఊడుస్తా. ఎండిన బట్టలు ఇడేసిన, పిండిన బట్టలు ఎండేసిన. ఇంకొకటి చూపించాలి. ఇక ఇల్లు కడుతురు, ఒక్కడే ఎదురెదురు 2 ఇండ్లు కడుతురట. ఈ షర్టు సాట్ ఉంది, లేకపోతే మంచిగా కనిపించేది. మొన్న బోర్ వేసిరు, 2 బోర్లు. పిల్లర్ గుంతలు తీస్తురు. అలా జేసీబీ నడుస్తుంది కానీ ఏం కనిపిస్తలేదు. చెట్టు మొత్తం సాట్ ఉంది.
జేసీపీ వేస్తుంది. చెట్టు మొత్తం గుబురు గుబురు అయింది, స్టార్ట్ అయింది. ఈ వీడియో కూడా పోస్తారంట. పిల్లర్ గుంతలు ఎదురెదురే 2 ఉన్నాయి. ఒకటి అయినాక ఒకటి 2 అంతస్తులు కడతారంట. తెలిసింది మొన్న మాట్లాడి ఉంటే ఎవరు మీరు అంటే చెప్పిండి ఇట్లా అని. ఇదిగోండి ఈడ బోరు కూడా వేసిండ్రు అనమాట. ఇట్లా ఉంది. మళ్ళీ 6 నెలలు అయితే ఈ జాగా మొత్తం తరికనే మారిపోతుంది. ఆడాడు అన్నట్టు ఇండ్లు కడుతురు, జర అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇవి కూడా నిన్న మొన్ననే కట్టారు. ఇక ఈ బంగ్లాలు అగా ఆడొకటి కడుతారు. ఇక ఈడ 3వ షెత్తు పోస్తున్నట్టురు. అవి జేసీపీ ఇక్కడ వస్తుంది మళ్ళా. ఇప్పటిదాకా సింక్ కూడా కడిగిన, చూస్తానికి కూడా బాగుండాలి కదా, మళ్ళీ ఇంట్లో ఉండి కూడా పని చేయకపోతే బాగుండదు కదా అనుకుంటా. బాత్రూమ్ కడిగే లిక్విడ్తో కడిగినా తెల్లగానే అయింది జరసేపట్ల. ఇక్కడ నీళ్లు జర ఉప్పులు ఉన్నాయి, మంచిగా ఉండట్లేవు. ఎందుకేమో బండలు కూడా టైల్స్ కానీ 2 రోజులకే పాకురులాక అయిపోతాయి ఇట్లా కర్రగా. కడుగుతూనే ఉంటా. తీసినవి అన్నీ మంచిగా ఊడ్చిన, తుమ్మంతా లేకుండా తువాలతోని. తుడనీకి ఒక తువాల పెడతా అన్నట్టు. ఇట్లా మళ్ళీ పైన పెట్టాలి. గణేషుని బొమ్మ మా ఇంటి గృహప్రవేశానికి మా ఆయన వాళ్ళ దోస్తు ఇచ్చిండు. బాగుంటుంది, నీలం కలరు, మంచిగా అనిపిస్తుంది. ఇవి ఆడ పైన పెట్టాలి. ఇక ఈ ఆచి కూడా తుడిచిన. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్న 450 రూపాయలకు. తిరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఆగదు. మంచిగానే ఉంది. 4-5 ఏళ్ళు అవుతుంది, అయినా మంచిగానే ఉంది. దర్వాజాకి ఎదురుగానే పెడతాయి ఈ ఫోటోలన్నీ. మా పెద్దబాబుకే ఎక్కువ వచ్చినాయి, ఇంకా ఉన్నాయి ఫోటోలు కానీ ఇంకో పక్కనే చూపించలేను. పనులన్నీ నేనే వేసుకుంటా గిట్లా. మా చిన్నోడు లేదు, లేకపోతే మా చిన్నతో పెట్టిస్తా. ఎక్కువైతే పిల్లలతోనే వేపిస్తా, మీదికేనే ఏదైనా అందుకోవాలంటే. వాళ్ళకు కూడా పని అయిందనే తెలియాలి కదా అనుకుంటా. పైన పెట్టినాక గిట్ల ఉంటుంది. అది ఫోటోలు పెట్టడానికే పెట్టించిన సెల్ఫ్. ఇక్కడ కూడా సైకిల్ ఉంటుంది, ఎగ్జిబిషన్లో ఉన్న సైకిలే. ఇదంతా ఊడ్చిన, తీసినా కదా ఎట్లయినా దుమ్ము ఉంటే ఊడ్చిన అన్నట్టు. ఈ ఆల్టికి ఇది ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా. ఉంటాం మళ్ళా. దోస్తులందరికీ బాయ్.